హలో అండి, ఈరోజు చికెన్ కీమా పులావ్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక పాన్ తీసుకుని ఆయిల్ పెట్టుకుని మన దగ్గర ఉన్న గరం మసాలా అంతా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో అయితే వేసుకుంటున్నానండి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, కారం, కొంచెం జీరా పౌడర్, గరం మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ముందుగా మనం బాగా కడిగి పెట్టుకున్న కీమా తీసుకుని దీంట్లో వేసుకుని బాగా మసాలాలంతా కూడా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. నేను ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నానండి. 1కి 1.5 అయితే నేను వాటర్ తీసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే నేను వేసుకుంటున్నానండి. అంతా బాగా కలిపిన తర్వాత నేను కుక్కర్లో అయితే పెట్టుకున్నానండి. చూడండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.